వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఈరోజు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 BHK ప్రాపర్టీ మనం చూస్తున్నాం. ఇది వచ్చేసి మంచి లొకాలిటీ, అలాగే రీజనబుల్ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీ. ఒకసారి ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూసుకోవచ్చండి. కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, అలాగే ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్, లైటింగ్ చాలా బాగా ఇవ్వడం జరిగింది. మంచి క్వాలిటీగా కట్టబడుతున్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు స్టార్టింగే ర్యాంప్ దగ్గర నుంచి చూసుకుంటే ఫ్లోరింగు, పార్కింగ్ అంతా కూడా మనకు గ్రానైట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవుట్ సైడ్ సెట్ బ్యాక్స్, అవుట్ సైడ్ అంతా కూడా గ్రానైట్ ఇస్తున్నారు. మంచి గేట్ పిల్లర్ డిజైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. హౌస్కి వచ్చేసి ఇన్బుల్ట్ బోరు మరియు సంపు ప్రొవైడ్ చేస్తున్నారండి. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోని లైక్ చేయండి. ఇన్బుల్ట్ బోరు మరియు సంపుతో ఉన్న ప్రాపర్టీ. గ్రౌండ్ వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఇదంతా పార్కింగ్ స్పేసు. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకు స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇస్తున్నారండి. ఇంకా వర్క్ నడుస్తున్న ప్రాపర్టీ. ఇది వచ్చేసి మనకు ఫైనల్ వర్క్ నడుస్తుంది. ఇంకా పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. హౌస్ వచ్చేసి మంచి సెట్ బ్యాక్స్లో కట్టబడుతుందండి. మంచి సెట్ బ్యాక్స్ ఉంటున్నాయి ప్రాపర్టీకి వచ్చేసి. మెయిన్ డోర్ చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ డోర్లో నుంచి ఎంట్రీ అవుతున్నాం. ఇదంతా హాల్ స్పేసు. ఇంటి లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు మార్బుల్స్ ఇస్తున్నారండి. రాజస్థాన్ మార్బుల్స్ మంచి డిజైన్తో ఉంటుంది అది కూడాను. అలాగే ఇంటి లోపల ప్రతి రూమ్లోనూ మనకు జిప్సమ్ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. హౌస్కి వచ్చేసి ఈస్ట్ అలాగే నార్త్ 2 గుమ్మాలు ఉంటున్నాయండి. మనకు మెయిన్ డోర్సు మనకు కన్వీనియంటెడ్ బట్టి వాడుకోవడం జరుగుతుంది. ఇదంతా టీవీ యూనిట్ స్పేసు. అలాగే హాల్లో నుంచి డైనింగ్ ఎంట్రీ దగ్గర ఈ విధంగా ఆర్చీ ఇవ్వడం జరిగిందండి. మంచి డిజైన్ వస్తుంది దీనికి వచ్చేసి ఆర్చీ ఫినిషింగ్ తర్వాత చూసుకోవచ్చు. తర్వాత ఇటుగా వస్తే డైనింగ్ స్పేస్. ఇదంతా వచ్చేసి డైనింగ్ స్పేస్. ప్రతి రూమ్ ఎంట్రీ దగ్గర ఈ విధంగా మంచి మంచి బార్డర్ డిజైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ డైనింగ్ స్పేస్ చూసుకోవచ్చు అండి, చాలా స్పేసియస్గా రావడం జరిగింది. డైనింగ్ యొక్క స్పేస్ చూసుకుంటే ఇక్కడ మనకు వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యూపీవీసీ స్లైడింగ్ విండోస్ వస్తాయి విత్ సేఫ్టీ గ్రిల్తో. అలాగే ఇటు వచ్చేసి పూజా గది. ఇదంతా పూజా గది. పూజా గదిలో చూసుకుంటే మనకు వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు. ఇక కిచెన్ విషయానికి వస్తే ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మంచి స్పేసియస్ సైజ్లో, మంచి సెల్ఫ్స్, అలాగే కంప్లీట్గా గ్రానైట్తో ఉన్న ప్లాట్ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్ చూసుకుంటే 24x50 సైజ్లో ఉంటున్నాయి. మనకు వచ్చేసి రోడ్ ఫేసింగ్ 24 ఫీట్లు, లోతు వచ్చేసి 50 ఫీట్స్ ఉంటున్నాయి. టోటల్గా 133 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. 133 గజాల ప్రాపర్టీ. స్లాబ్ ఏరియా చూసుకుంటే దాదాపుగా మనకు 1050-1100 మధ్యలో వస్తుంది. ఎస్ఎఫ్టీ చూసుకుంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి 2 BHK ఇండిపెండెంట్, 2 బెడ్రూమ్స్ 2 బాత్రూమ్స్తో అవైలబుల్గా ఉన్న ప్రాపర్టీ. లొకేషన్ చూసుకుంటే రాంపల్లిలో ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి మనకు. రాంపల్లి ఇది వచ్చేసి అండర్ పోచారం మున్సిపాలిటీ కిందికి వస్తుంది ప్రాపర్టీ. రాంపల్లి అనేది మనకు ఈసీఐఎల్ నుంచి గట్కేసర్ వెళ్ళే రోడ్డు హైదరాబాద్లో ఉంటుంది. ఈసీఐఎల్ బస్టాండ్ నుంచి 10 కిలోమీటర్సు. అలాగే ఓఆర్ఆర్ మీదగా వస్తే ఎగ్జిట్ నెంబర్ 9లో నుంచి సిటీ లోపలికి 4 కిలోమీటర్లు రావాలండి. నియర్ బై చర్లపల్లి రైల్వే టర్మినల్ అతి దగ్గరగా ఉన్న ప్రాపర్టీ. 5 కిలోమీటర్స్ డిస్టెన్సు. చర్లపల్లి రైల్వే టర్మినల్ వల్ల మంచి డిమాండ్ ఉన్న ఏరియా అంటే అది వచ్చేసి రాంపల్లి. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్స్ ఉంటున్నాయి. ఈ ప్రాపర్టీకి కాను బిల్డర్ వచ్చేసి 83 lakhs కోట్ చేస్తున్నాడు. ప్రైస్ అనేది నెగోషియబుల్గా ఉంటుంది, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. 83 lakhs, 133 స్క్వేర్ యార్డ్, ఈస్ట్ ఫేసింగ్, గ్రౌండ్ ఫ్లోర్, 2 BHK. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కు కాల్ చేయండి. 80-90% దాకా బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రాపర్టీ విజిట్ అవ్వండి.